దానియేలు గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథము 2 భాగములు. మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం చివరి వరకు చరిత్ర నేపథ్యం కలిగింది. ప్రస్తుత కాలంలో అంటే దానియేలు ప్రవక్తగా ఉన్న ఆ కాలానికి సంబంధించిన చరిత్ర తెలియచేయబడింది. ఆ చరిత్ర నేపథ్యంలో దేవుడు మానవ రాజ్యములపైన రాజు అయి ఉన్నాడు అనేది తెలియచేయబడింది. అంత మాత్రమే కాక మానవ జాతికి అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనే ఇశ్రాయేలు దేవుడు, యూదుల దేవుడు అని కూడా ప్రకటన చేయబడింది. ఏ విగ్రహము దేవత కాదని దేవుడు నిరూపించాడు తన భక్తుల ద్వారా. అలాగుననే ఏ శకునము ఏ జ్యోతిష్యము పనికిరావని కూడా తెలియజేయబడింది. ఏ జ్యోతిష్యము ఏ శకునగాడు కూడా దేవుడి సంగతులు చెప్పలేరని దేవుడే తన ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకెవరు దేవుడు లేడు అని ఆ 6వ అధ్యాయంలో తెలియచేయబడింది. మిగతా 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు భవిష్యత్తు ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. భవిష్యత్తు ప్రవచనాలు, దానిలో ప్రత్యేకించి 4 సామ్రాజ్యాల గురించి తెలియజేయబడింది. 4 సామ్రాజ్యాలలో రాజకీయ పరిణామాలు ఎలాగుంటాయి అనేది తెలియచేయబడింది. ప్రస్తుతము దానియేలు ఆ గ్రంథం రాసేటప్పుడు బబులోను సామ్రాజ్యం మనుగడలో ఉంది. ఆ తరువాత మాదియా పారసిక సామ్రాజ్యం వస్తుంది. ఆ తరువాత గ్రీకు సామ్రాజ్యం వస్తుంది. గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. రోమా సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఆ చివరిలో మెస్సియా పుడతాడు. మెస్సియా ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తానని వాగ్దానం చేశాడు. అది ప్రవచనపు భవిష్యత్తు ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. రాజకీయ కోణంలో ఉంటుంది మొత్తం. ఇప్పుడు భవిష్యత్తు ప్రవచనాలు రాజకీయ కోణంలో తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. అలంకారపు భాష, అలంకార రూపంలో చెబుతూ ఉంటాడు. ఇంతకుముందు మునుపు మనం చూసిన 6 అధ్యాయాలు దర్శనాలు, కళలు, వాటి భావాలు చూసాం. ఇప్పుడు అలంకారపు శైలి వ్రాయబడి ఉంది. ప్రత్యేకించి 7వ అధ్యాయానికి వచ్చాం మనం. ఇప్పుడు 2వ అధ్యాయంలో బబులోను రాజైన నెబుకద్నెజరుకి ఏ కళ అయితే వచ్చిందో ఆ కళలో 4 సామ్రాజ్యాల గురించి ఎలాగైతే తెలియచేయబడిందో అలాంటి కళనే ఇప్పుడు దానియేలుకి దేవుడు అనుగ్రహించాడు. దానియేలు బెల్షస్సరు పరిపాలన కాలంలో దేవుని దగ్గర నుండి రాత్రిపూట పడుకున్నప్పుడు ఒక కళ వచ్చింది దానియేలుకి. దానియేలుకి వచ్చిన కళ ఏంటంటే ఒక మహా సముద్రం, ఆ సముద్రంలో నుండి 4 క్రూరమైన జంతువులు బయటకు వచ్చాయి. 4 జంతువులు బయటకు వచ్చాయి. విచిత్రమైన జంతువులు అవి. ఆ జంతువుల్లో మొట్టమొదటిది సింహం వంటిది. మొదటిది సింహం. సింహానికి రెక్కలుంటాయా? కానీ
ఈ దర్శనంలో ఆ సింహానికి రెక్కలు ఉన్నాయంట. సింహానికి రెక్కలు ఉన్నాయి. ఆ సింహం ఎగురుతుంది. ఆ తర్వాత రెండవది చిరుతపులి. ఇలాగూ జంతువుల గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవంగా జంతువులు అంటే జంతువులు కాదవి. ప్రపంచాన్ని ఏలబోయే 4 సామ్రాజ్యాలని జంతువులతో పోల్చి మాట్లాడాడు. చదువుతాం. ఇలా రాయబడింది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. బబులోను రాజు బెల్షస్సర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అదిగో మొదటి సమాచారం. దానియేలు పడక మీద పడుండినప్పుడు ఒక కలకని ఆ కళ సంగతిని సంక్షేమంగా వివరించి రాశాడు. దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రి యందు దర్శనం కలిగినప్పుడు నేను తేరిచూస్తూ ఉండగా ఆకాశపు నలుదిక్కుల నుండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం అంట. సముద్రం మీద గాలి వీచిందంట. సముద్రం మీద గాలి వీచింది. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. ఆయన 4 ఒకే విధంగా లేవు. 4 రకాలుగా ఉన్నాయి అని చెప్పాడు. మొదటిది సింహమును పోలి ఉన్నది. దాని దానికి పక్షిరాశి రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి. మనుషుని వలె పాదములు మోపి అది నేల మీద నడుచుతూ ఉండేను. మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. అదిగో మానవ మనస్సు వంటి మనస్సు సింహానికి ఇవ్వబడిందంట. అది మొదటి జంతువు. రెండవ జంతువు క్షమించండి, నేను చిరుతపులు అని చెప్పాను. ఎలుగుబంటిని పోలి ఉన్నది రెండవ జంతువు. అది ఒక పక్కనే పండుకొని తన నోట్లో 3 ప్రక్కటెముకలు పట్టుకుని లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుము అని చెప్తూ ఉండ్రి. పిమ్మట మూడవది చిరుతపులి. చిరుతపులిని పోలిన ఒక జంతువును చూచి తిని దాని వీపున 4 రెక్కలున్నాయంట. 4 తలలు 4 బాగా గుర్తు పెట్టుకోండి ఎంత బాగా చెప్పాటో. చిరుతపులికి 4 రెక్కలు 4 తలలు. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. కలిగినప్పుడు నేను చూచుచూ ఉండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు కనిపించింది. అది తనకు ముందున్న ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల పరాక్రమం కలిగింది. దానికి పెద్ద ఇనుప దంతములను అబ్బో ఇనుము. అదిగో బాగా గుర్తు పెట్టుకోండి. ఇనుప దంతాలు 10 కొమ్ములుండెను. ఇనుప దంతాలు ఉన్నాయంట, బలమైనవి. 10 కొమ్ములు. సమస్తాన్ని భక్షించుచు తుత్తునీలుగా చేయుచున్నది. మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనగదొక్కుచు. ఈ కొమ్ము బాగా గుర్తు పెట్టుకోండి. ఈ 10 కొమ్ముల్లో కొమ్ములను కనిపెడుతున్నాడంట. ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచి దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ము కోసము 3 కొమ్ములు తీసేయబడ్డాయి. ఈ కొమ్ములకు
మానవ కన్నుల వంటి కన్నులను గర్వంగా మాట్లాడే గర్వం ఉందంటే ఈ కొమ్ముకి. గర్వముగా మాట్లాడు నోరు ఉండెను, ఇంకా సింహాసనం వేయుట చూచితిని. చాలు. ఏమన్నా అర్థమవుతుంది మనకి? మనుషులు ఏం చేశారంటే ఇలాగ బైబిల్లో చూసుకొని వాళ్ళ సొంత ఊహలు సొంత ఆలోచనలు చెప్పడం మొదలుపెట్టారు. సముద్రం అంటే భౌతికమైన సముద్రం అని, చిరుతపులి, ఎలుగుబంటి, సింహం అంటే భౌతికమైనవి అని, ఇలాగా బైబిల్ని ఆలోచన చేయకోకుండా సొంత ఊహలు చెప్పడం నేర్చుకున్నారు. మర్మం అంటాడు మరలా. దేవుడు ఏం చేశాడంటే కళను అనుగ్రహించిన దేవుడే ఆ కళ యొక్క భావాన్ని కూడా దానియేలుకి తెలియజేశాడు. ఊహించొద్దు. సముద్రం అంటే ఏంటో, సముద్రం మీద గాలి వీచడం అంటే ఏంటో, ఆ సముద్రంలో నుండి 4 జంతువులు రావడం అంటే ఏంటో తేటగా దేవుడే బయలుపరుస్తాడు. నువ్వు తొందరపడద్దు. కిందికి చదువు, నిదానంగా కిందికి చదివితే చెప్తున్నాడు. ఆ సముద్రము మహావృద్ధుడు, దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మహావృద్ధుడు, ఈ పక్క రాస్తాను నేను. మహావృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అతని వస్త్రము హిమం వలె ధవళంగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. పరిశుద్ధుడు దేవుడు. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఆయనకి సింహాసనం ఉంది, సింహాసనానికి చక్రాలు ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎద్దరు నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు, వేవేల కొలది దేవదూతలు పరిచారకులుగా ఉన్నారు ఆయనకి. కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిది. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుతూ ఉండగా ఆ కొమ్ము మహాగర్వము మాటల నిమిత్తము. ఏ కొమ్ము? ఇదిగో ఇనుప దంతాలు కలిగిన కొమ్ము. 4వ జంతువులో ఒక చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుతుందంట. రోమ ప్రభుత్వం ఇది. రోమ ప్రభుత్వం నుండి వచ్చిన 10 మంది రాజులు. ఆ 10 మంది రాజుల్లో ఒకడు వెస్పేషియన్ అనేవాడు. చదువుతాం, కింద చదువుతాం ముందుకు. గర్వపు మాటల నిమిత్తము ఈ జంతువుని చంపేశారంట. తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిగుండంలో పడివేయబడింది. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం కూడా తొలగిపోయాను. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యలో ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటు చేయబడింది. రాత్రి కలిగిన దర్శనంలో నేను దర్శనం అయిపోలేదు, ఇంకా చూస్తూ ఉన్నాడు. ఆకాశం బాగా గుర్తుపెట్టుకోండి, యూతులు వేస్తున్నాడు నేను. ఆకాశ మేఘాల మీద ఒక మనుష్య కుమారుడు ఆ మహావృద్ధుడకు వారి సన్నిధిని ప్రవేశించాడు. యేసు ప్రభు మనుష్య కుమారుడు ఎవరు? అక్కడ యేసుక్రీస్తు. వారి సన్నిధిని ప్రవేశించెను. ఆయన సముఖానికి తేబడ్డాడు. సకల జనులను, రాష్ట్రాలు యేసుని సేవించినట్లు ప్రభుత్వమును, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయం కాదు. అది సమాచారం. ఈ దర్శనం చూశాడు, కలవరం వచ్చేది. ఏంటి 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 దీని భావం ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు దానియేలు. అప్పుడు దేవుడు ఆ భావాన్ని తెలియజేస్తున్నాడు దానియేలుకి. కలవరపరచుతూ ఉన్నందున దానియేలును నేను అది నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని.
ఒకని యొద్దకు పోయి, దగ్గర నిలిచి ఉన్న వాళ్ళలో ఒకని దగ్గరికి పోయి, ఇందును గూర్చిన నిజమంతా నాకు చెప్పు అని నేను అడుగగా, అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలియజేసను. ఏంటా భావాలు? ఎట్లనగా, ఈ మహాజంతువులు 4 ఉండి, అది సమాచారం. లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజ్యములను సూచించుతూ ఉన్నది. రాజ్యములను అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, యుగాంతముల వరకును రాజ్యము ఏలుదురు. దయచేసి గుర్తుపెట్టుకో, రాసుకోవాలమ్మా. నువ్వు రాసుకుంటే బాగుంటుంది. యుగాంతం వరకు రాజ్యమును ఏలుదురు అన్నాడు. కాబట్టి దాని యొక్క భావము తెలియజేశాడు. ఆ 4 జంతువులు లోకములో నుండి రాజ్యాన్ని ఏలుబడి చేసిన సామ్రాజ్యాలు అవి. సముద్రం అంటే సముద్రం కాదు, సముద్రం అంటే మానవ లోకము. సముద్రం అంటే మానవ లోకం. ఏదది? భూలోకమే. భూలోకంలో నుండి 4 మహాసామ్రాజ్యాలు బయటకు వచ్చాయి. గాలి, సముద్రం మీద గాలి వీచిందన్నాడు కదా, ఆ గాలి దేవుని చర్య. మానవ లోకం మీద దేవుడు తన చర్యను జరిగించాడు. ఆ చర్యలో భాగమే 4 మహాజంతువులు బయటకు వచ్చాయి. ఈ 4 మహాజంతువులు 4 మహాసామ్రాజ్యాలు. ఆ 4 మహాసామ్రాజ్యాలు, ఒకటి సింహం. ఆ సింహము బబులోను సామ్రాజ్యం. అది బబులోను సామ్రాజ్యం. ఎలుగుబంటి మాదియా పారసిక సామ్రాజ్యం. ఈ చిరుతపులి గ్రీకు సామ్రాజ్యం. ఆ గ్రీకు సామ్రాజ్యంకి అక్కడ చెప్పాడు 4 రెక్కలు 4 తలలు అన్నాడు. ఈ గ్రీక్ సామ్రాజ్యాధినేత ఎవరు? మొట్టమొదటి రాజు అలెగ్జాండర్ ది గ్రేట్. చెప్పాను మీకు నేను. అలెగ్జాండర్ 16 సంవత్సరాల వయసులోనే సైన్యంలోకి వచ్చాడు. యుద్ధ వీరుడు. అయితే పొట్టోడు. గుర్రం ఎక్కడానికి కూడా చేతగాక కింద పడిపోతే ఆ గుర్రాన్ని చంపేశాడు అలెగ్జాండర్ 16 సంవత్సరాల వయసులోనే. తాను ప్రపంచ పటం మీద పడుకుంటూ ప్రపంచాన్ని జయించడానికి బయలువెళ్ళిన గొప్ప వీరుడు అలెగ్జాండర్. తను సంపాదించిన ఆ మహాసామ్రాజ్యం గ్రీక్ సామ్రాజ్యం. అతను ఎక్కువ రోజులు బతకలేదు. 30 సంవత్సరాల ప్రాయంలోనే ప్రపంచాన్ని జయించాడు. 30 సంవత్సరాలు రాగానే, అంటే 16 సంవత్సరాల్లో సైన్యంలోకి వస్తే 16 నుంచి 15 అంటే 15 సంవత్సరాల్లో ప్రపంచాన్ని గెలిచాడు. మహావీరుడు. శత్రువు ఎవడైనా భయపడిపోవాల్సిందే అలెగ్జాండర్కి. మహాసామ్రాజ్యాన్ని గెలిచిన వీరుడు మన భారతదేశానికి వచ్చాడు. అప్పటికే భారతదేశాన్ని జయించి తిరిగి వెళ్తున్న క్రమంలో ఒక చిన్న దోమ కుట్టింది. చిన్న దోమ. ఎవరిని? అలెగ్జాండర్ని దోమ కుట్టేసరికి విపరీతమైన జ్వరంతో తన దేశానికి వెళ్ళిన, గ్రీసు దేశానికి వెళ్ళిన వెంటనే అతను చనిపోయాడు. మహాసామ్రాజ్యాన్ని వెళ్ళిన గొప్ప వీరుడు దోమకి చనిపోయాడు. జ్వరం వచ్చి చనిపోతే అతని కింద 4 సైన్యాధిపతులు ఉండేవాళ్ళు. ఆ 4 సైన్యాధిపతులు తమ రాజ్యాన్ని, గ్రీకు సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా పంచుకున్నారు వాళ్ళు. అవి 4 తలలు.
4 భాగాలుగా ఆ సైన్యాధిపతులు రాజ్యాన్ని పంచుకున్నారు. అయిపోయిన తర్వాత ఇనుప దంతములు పోలిన ఒక జంతువు వచ్చింది. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఇది రోమ ప్రభుత్వం, రోమ సామ్రాజ్యం. ఇనుము వలె గట్టిది. 2వ అధ్యాయంలో మనం చూసాం. ఇనుము ఈ గట్టిదైన ఈ రోమ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు 10 మంది రాజులు ఉన్నారు. ఆ 10 మంది రాజుల్లో 3 రాజులు తక్కువ కాలం పరిపాలన చేశారు. ఆ 3 పోతే ఒకడు చిన్న కొమ్ము ఒకటి వచ్చింది అన్నాడు. కొమ్ము అంటే రాజును సూచిస్తుంది అన్నమాట, అధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ చిన్న కొమ్ము వెస్పేషియన్ అనేవాడు. వెస్పేషియన్ వెస్పేషియన్ ఈ వెస్పేషియన్ అనేవాడు ఏం చేశాడంటే, దేవుని ప్రజలైన క్రైస్తవుల్ని బహుఘోరంగా చిత్రహింసలు పెట్టినవాడు ఈ వెస్పేషియన్ అనేవాడు. ఆ చిన్న కొమ్ము బహు గర్వపు మాటలు మాట్లాడింది అన్నాడే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ వెస్పేషియన్ గురించి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 666 ముద్ర అనేది మనం చూస్తాం. అది ఏదే కాదు, ఈ వెస్పేషియన్ గురించి చెప్పబడింది. అది ఈ వెస్పేషియన్ అనేవాడు సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసిస్తూ ఉంటే ప్రభువైన యేసు తన సంఘానికి ఆదరణ కలిగించడానికి ప్రకటన గ్రంథం రాయించాడు. కాబట్టి దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. 7వ అధ్యాయము బైబిల్ మొత్తం చరిత్రను చూపిస్తూ ఉంటుంది. దాంట్లో 4 మహాసామ్రాజ్యాలు, ఆ మహాసామ్రాజ్యాల్లో జరిగే రాజకీయ పరిస్థితులు అన్ని తెలియజేస్తూ ఉంటాడు. అది దానియేలుకి ప్రవచనం. అది దానియేలుకి ప్రవచనం, మనకి ప్రవచనం కాదు. మనకు జరిగిపోయినట్టు అవన్నీ. మనకు ముందుగానే బబులోన్ సామ్రాజ్యం అయిపోయింది, మాధ్య సామ్రాజ్యం అయిపోయింది, గ్రీక్ సామ్రాజ్యం అయిపోయింది, రోమ సామ్రాజ్యం చివరిలో ప్రభు యేసు వచ్చాడు, సిలువైపడ్డాడు. ఆయన రక్తం చేత కడగబడిన సంఘం, దేవుని రాజ్యం ప్రారంభించబడింది. 1వ శతాబ్దంలో సంఘం హింసింపబడింది. నేడు మనము సంఘమై ఉన్నాం. కాబట్టి అప్పటికే దానియేలుకి దేవుడు దర్శనంలో మానవ రాజ్యముల యొక్క పరిస్థితులను చూపించాడు. అది 7వ అధ్యాయం. 2వ అధ్యాయంలో బబులోన్ రాజుకి ఏదైతే చరిత్ర తెలియజేశాడో దేవుడు భవిష్యత్తుని, అదే భవిష్యత్తుని ఇప్పుడు దానియేలుకి తెలియజేశాడు. దాంట్లో భాగంగానే ఈ రోమ ప్రభుత్వ పరిపాలన కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో సిలువేయబడి ఆయన మృతులలో నుండి లేపబడి మేఘాల మీద పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్తే దేవుడు యేసుని ఏం చేశాడు? సకల జనుల మీద, రాష్ట్రముల మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి ప్రజ మీద ప్రభుత్వమును, మహిమను, ఆధిపత్యాన్ని యేసు ప్రభుకి అప్పగించాడు. యేసు ఏమయ్యాడు అన్నమాట? రాజయ్యాడు. అది 7వ అధ్యాయంలో తెలియజేయబడింది. అది సమాచారం. మీకు అర్థమైందా? 7వ అధ్యాయం. కాబట్టి గ్రంథాన్ని నువ్వు కొత్త కోణంలో ఇంకోటి ఏదో నువ్వు కల్పించుకొని ఇది మర్మం అని నువ్వు ఊహలు చెప్పొద్దు. అక్కడే ఉంటుంది చదువు. నీకు అర్థం కాలేదా? 2వసారి చదువు. అర్థం కాదు 3 చదువు, 10 అర్థమయ్యేంత వరకు చదువు. అక్కడే ఉంటుంది అర్థం, వేరే ఎక్కడ పోనక్కర్లా. ఇది 7వ అధ్యాయం పరిస్థితి. నేను ముందుకెళ్తున్నాను. ఇప్పుడు 8వ అధ్యాయానికి వచ్చారు. 8వ అధ్యాయానికి రాగానే 8వ అధ్యాయంలో 2 జంతువుల గురించి మాట్లాడాడు. 2 జంతువులు ఏంటివి అవి? 2 జంతువులు
ఇది అర్థమైంది కదా, నేను ముందుకు వెళ్తున్నాను. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో ఒక పొట్టేలు, ఒక మేకపోతు. 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఇలాగ రాయబడింది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో, రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగినట్టుగా దర్శనం కలిగింది. కాగా మరి ఒక దర్శనం కలిగిన నేను దర్శనం చూస్తూ ఉంటిని. షూషానపు నగరంలో ఉండగా దర్శనం కలిగింది. ఓలాయి అని నది పక్కన ఉన్నట్టు దర్శనం కలిగింది. కరెక్ట్. నేను కన్నులెత్తి చూడగా పొట్టేలు బొమ్మ నాకు గీసేకి రాదు, అయితే నేను ఇక్కడ గీశాడు, మీరే గీసుకోండి. ఒక పొట్టేలు కనిపించిందంట. ఆ నది పక్కన నది ఉంది, నది పక్కన పొట్టేలు. నది ఓకే, నది పక్కన పొట్టేలు తోక. 2 కొమ్ములు ఉన్నాయి. ఒక కొమ్ము వేసాను, ఇంకో కొమ్ము ఆ పక్క ఉంది, కనిపించదు మీకు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండేను. ఎత్తుగలది దాని తర్వాత మొలిసింది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమంగాను ఉత్తరంగాను పొడుస్తుందంట. పశ్చిమంగా పొడుస్తుంది, ఉత్తరంగా పొడుస్తూ ఉండగా నాకు కనిపించింది. ఇట్లు జరగగా ఇగో ఈ పొట్టేల్ని ఎదిరించడానికి బలం చూపుచూ వచ్చాను. ఈ సంగతి ఆలోచన చేస్తూ ఉండగా అదిగో మేకపోతు వచ్చింది. ఒకటి గడ్డం కలిగిన మేకపోతు ఇది. ఆ ఒక మేకపోతు పడమట నుంచి వచ్చి కాళ్ళు నేల మోపట్లేదు, పైన తిరుగుతుంది. పొట్టేళ్ళు మేకపోతు కాళ్ళు నేల మోపకుండా తిరుగుతుంది. వచ్చి ఆ మేకపోతు 2 కన్నుల మధ్యలో ఒక ప్రసిద్ధమైన కొమ్ము. కొమ్ము అంటే ఒక రాజుని చూపిస్తుంది అని చెప్పాను మీకు. ఈ మేకపోతు దగ్గరకు వచ్చిందంట. భయంకరమైన కోపంతో బలముతోను దాని మీద ఢీకొనేను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలుని కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలుని గెలిచింది. పొట్టేలు ఓడిపోయింది, మేకపోతు గెలిచింది. దాని 2 కొమ్ములు పగిలిపోయినాయి. పొట్టేలు యొక్క 2 కొమ్ములు. ఆ పొట్టేలు మేకపోతుని ఎదిరించలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి తొక్కుతూ ఉంది. కాళ్ళతో చెప్పుతుంది. దాని బలం అణిచి ఆ పొట్టేలుని తప్పించడానికి ఎవరికి చేతగాల మేకపోతు చేతిలో నుంచి. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చాను. అది బహుగా పుష్టి నొందింది. ఎప్పుడైతే పుష్టి వచ్చిందో 2 కళ్ళ మధ్యలో ఉన్న కొమ్ము, పెద్ద కొమ్ము ఇరిగిపోయింది. ఆ కొమ్ములు ఇరిగిపోతే ఆ కొమ్ము స్థానంలో 4 కొమ్ములు వచ్చాయి. ఈ కొమ్ముల్లో 4 నుంచి ఒక చిన్న కొమ్ము వచ్చింది. ఒక చిన్న కొమ్ము అది
పడమరగాను తూర్పుగాను ఆనంద దేశం ఆనంద దేశము, యూదా దేశము ఆనంద దేశం అంటే అత్యధికముగా బలిసి అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమున్నంతగా పెరిగి నక్షత్రంలో కొన్నింటిని పడవేసి నక్షత్రాలలో కొన్నింటిని పడవేసి కాళ్ళ కింద అనబద్ద కూర్చో ఉండేను. 4 కొమ్ముల్లో ఒక కొమ్ము. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తను హెచ్చించుకొని, సైన్యం యొక్క అధిపతి ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. దేవునికి విరోధంగా తను తాను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణమును నిలిపివేసి బలి బలులు దేవునికి అర్పింపబడే అర్పణలు విడిచిపెట్టి ఆయన ఆలయమును పడదోసి ఆలయాన్ని పడదోసిన దేవుని మీదనే యుద్ధానికి దిగాడు వీడు. ఎవరో చెప్తాను వాడి సంగతి. రైట్. అనుదిన బలి అర్పణ ఆపివేసి ఆయన ఆలయాన్ని పడద్రోషను. అతిక్రమం జరిగినందున అనుదిన బలి నిలిపివేయటకు ఒక సైన్యం అతనికి ఇవ్వబడేను. సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచూ వచ్చెను. అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వీటిని మాట్లాడుతున్న పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడంట. ఏమంటే అనుదిన బలిని గూర్చి అతిక్రమమును జరిగినందున సంభవించు నాశనకరమైన ఏ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టినని ఈ ఆలయమును పరిశుద్ధ స్థలమును కాళ్ళ కింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునని మాట్లాడుకొనిచుండ్రు. అందుకు అతడు 2300 దినాలు దినముల మట్టుకే అని నాతో చెప్పాను. ఆలయమునకు పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడెను. ఈ దర్శనము చూచి తిని దాన్ని తెలుసుకోవలసిన వివేకం, దాని భావం ఏంట్రా అని తెలుసుకోవడానికి ఆతృతతో ఉండగా మనుషుని రూపం కలిగిన ఒక వ్యక్తి నా యొద్ద నిలబడ్డాడు. దానియేలు పక్కన నిలబడ్డాడంట. ఓలాయి నది తీరమున మధ్య నిలిచి ఒక స్వరం విన్నాను. ఏంటా స్వరం? గాబ్రియేలు దూత సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. ఈ దర్శన భాగము ఇతనికి తెలియచేయమని చెప్పాను. నేను నిల్చున్న చోటికి దేవదూత వచ్చింది. అతడు రాగానే మహాభయం ఉంది. సాష్టాంగ పడి తిని నమస్కారం చేశాను. అతడు నరపుత్రుడా, ఈ దర్శనం ఎప్పుడు అంత్యకాలమును గూర్చినది. అది సమాచారం. అంత్యకాలమును గూర్చిన దర్శనం ఇది, తెలుసుకొనుము అనేను. అతడు నాతో మాట్లాడుచూ ఉండగా గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడితిని గనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టాను. మరియు అతడు రెండు సంగతులు నీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా అంత్యకాలమును గూర్చింది. చెప్తున్నాడు ఇప్పుడు బావ చెప్తున్నాడు. నువ్వు చూసిన ఆ పొట్టేలు ఉందే, 2 కొమ్ములు కలిగిన పొట్టేలు, అది సమాచారం. ఆ పొట్టేలు ఎవరన్నమాట? 2 కొమ్ములు కలిగింది.
మాదీయ పారసికులకి రాజ్యానికి సంబంధించింది. మాదీయ పారసికుల సామ్రాజ్యం. 2 కొమ్ములు, ఒక కొమ్ము మాదీయ రాజ్యం, రెండోది పారసిక రాజ్యం. 2 కొమ్ములు కలిగిన ఈ పొట్టేళ్లు ఎవరో కాదు, మాదీయ పారసిక సామ్రాజ్యానికి సంబంధించింది. మరి మేకపోతు, ఆ మేకపోతు గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించింది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకు రాజు. దయచేసి గుర్తుపెట్టుకో, 8వ అధ్యాయంలో దేవుడు దానియేలు ప్రవక్తకి తెలియజేసిన సందేశం ఏంటంటే, మాదీయ పారసిక అలాగనే గ్రీకు సామ్రాజ్యాల మధ్యలో ఉన్న యుద్ధ వాతావరణం. ఈ మాదీయ పారసిక సామ్రాజ్యాల మధ్యలో ఉన్న ఈ యుద్ధ వాతావరణంలో ప్రత్యేకించి ఐగుప్తు పక్కనే యూదా దేశం, ఆనంద దేశం, యూదా దేశం. దాని పక్కనే సిరియా దేశం. సిరియా ఐగుప్తు సిరియా మధ్యలో యూదా దేశం ఉంది. వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు. ఐగుప్తు సిరియనులు ఎప్పుడు యుద్ధం దిగుతూ ఉంటారు. మధ్యలో యూదా ఉంది. వాళ్ళు యుద్ధం లేచినా వీళ్ళు యుద్ధం లేచినా మధ్యలో ఉన్న వాళ్ళకి దెబ్బలు ఎక్కువ పడుతుంటాయి. కాబట్టి యూదా అనేక మార్లు అనేక దెబ్బలు తినింది అన్ని దేశాల దగ్గర నుంచి. ముందుకు చదువుతాం. ఆ మేకపోతు, బొచ్చు కలిగిన మేకపోతు గ్రీకు రాజును సూచిస్తుంది. దాని 2 కన్నుల మధ్యలో ఉన్న ఒక పెద్ద కొమ్ము చూసామే, వారి మొదటి రాజు అలెగ్జాండర్ పుట్టక ముందే అలెగ్జాండర్ గురించి రాయబడింది గ్రంథంలో. అప్పటికి దానియేలు గ్రంథం, దానియేలు ప్రవక్తగా పనిచేసిన దినాల్లో అలెగ్జాండర్కి అసలు పుట్టుకే లేదు. బబులోను సామ్రాజ్యం 70 సంవత్సరాలు, ఆ తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం 200 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చాడు గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్. అంటే గ్రీకు అలెగ్జాండరు పుట్టక మునుపు 200 సంవత్సరాల క్రితమే అలెగ్జాండర్ గురించి దేవుడు గ్రంథంలో రాయించాడంటే ఎంత గొప్ప యుద్ధశీరుడై ఉంటాడు అలెగ్జాండర్, ఎంత మునగాడై ఉంటాడు ఆ మాటకు వస్తే. కాబట్టి బైబిల్ దేవుడి గ్రంథం, అది మనుషులు రాయించిన పుస్తకం కాదు. భవిష్యత్తులో జరగబోయేదట. అలెగ్జాండర్ పుట్టక ముందు అలెగ్జాండర్ యొక్క చరిత్రను గురించి రాయించాడు దేవుడు తన గ్రంథంలో. మరలా అంటున్నా, బాగా గుర్తుపెట్టుకోండి, మన చేతిలో ఉన్న గ్రంథం దానికి ఉన్న విశిష్టత, అది దేవుడు తన పరిశుద్ధాత్మ మూలంగా రాయించిన గ్రంథం. అది నువ్వు దాన్ని అలా చూస్తావా? ఇంతకు అదే క్రైస్తవులు మత పుస్తకం అది, అంతే. ప్రపంచ రాజ్యాలు పుట్టక మునిపే ప్రపంచ చరిత్ర తెలియజేసిన గ్రంథం బైబిల్. బైబిలే దేవుని గ్రంథం అని మొదటి పాఠం చెప్పినప్పుడు చెప్పాను మీకు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మనం చదువుతున్న ఈ గ్రంథం ఎంత ప్రాచీనమైనదో, ఎంత భవిష్యత్తును తెలియజేసిందో అదే నువ్వు గుర్తించాలి. దాని దగ్గర కూర్చున్నప్పుడు పరిశీలనతో చదవాలి. ఆ గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ పుట్టక మునిపే అలెగ్జాండర్ గురించి దేవుడు రాయించాడు. ఈ అలెగ్జాండరు గ్రీకు సామ్రాజ్యానికి మొదటి కొమ్ము, మొదటి రాజు. ఈ మొదటి రాజు పొట్టేలుని గెలిచాడు, మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని గెలిచాడు. ఈ పొట్టేలుని గెలిచిన తర్వాత ఈ గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండరు కొన్ని రోజులకి చనిపోయాడు.
చెప్పాను కదా, భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో కొంత భాగాన్ని తన స్వాధీనం చేసుకొని తిరిగి వెళ్తూ ఉండగా ఒక దోమ గుట్టి విపరీతమైన జ్వరం వచ్చి తన దేశానికి వెళ్ళంగానే చనిపోయాడు. తత్వవేత్త అలెగ్జాండర్. అప్పటికే అలెగ్జాండరు తత్వవేత్త. తాను చనిపోయిన తర్వాత తన చేతులు ఖాళీ చేతులతో బయటికి పెట్టి నన్ను తీసుకొని పోండి మనుషుల మధ్యలో సమాధికి అన్నాడు. ఎందుకు? ఇంత ప్రపంచాన్ని జయించిన నేను ఒట్టి చేతులతో పోతున్నానని ప్రపంచానికి చెప్పాలా? నేనేం తీసుకొని పోవట్లేదు, ఎవడే తీసుకొని పోలేడు భూమి మీద అని ఒక మహా తత్వాన్ని బోధించిన వాడు అలెగ్జాండర్. మహావీరుడు, శూరుడు. అయితే దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. ఈ అలెగ్జాండరు ఒక కొమ్ము పెద్ద కొమ్ము కదా మేకపోతుకి, ఆ కొమ్ము ఇరిగిపోతే దానిలో నుంచి 4 కొమ్ములు పుట్టాయి అన్నాడు. ఆ 4 కొమ్ముల ప్రత్యేకత జాగ్రత్తగా రాసుకొని చెప్తాడు మీకు. ఆ 4 కొమ్ములు 4 రాజుల్ని సూచిస్తూ ఉంది. ఆ 4 రాజులు మొదటివాడు కసాండర్. అలెగ్జాండర్ యొక్క చెల్లెల్ని వివాహం చేసుకున్నవాడు కసాండర్. అలెగ్జాండర్ యొక్క చెల్లెల్ని వివాహం చేసుకున్నవాడు కసాండర్. ఈ కసాండర్ యొక్క భార్య పేరే ఫిలిప్పి. చూపించండి, తెస్సలోనికా. తెస్సలోనికా అని రాసుకోండి. తెస్సలోనికా. ఈ తెస్సలోనికా ఎవరి చెల్లెలు? అలెగ్జాండర్ చెల్లెలు. ఈ కసాండరు అలెగ్జాండర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అలెగ్జాండర్ చెల్లెల్ని పెళ్లి చేసుకొని అలెగ్జాండర్ చెల్లెలకి ప్రేమతో ఏం చేశాడంటే, భార్య మీద ప్రేమతో ఒక పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణమే తెస్సలోనిక పట్టణం. మనం కొత్త నిబంధన తెస్సలోనిక పత్రిక చదువుతామే. ఆ తెస్సలోనిక పట్టణం కట్టినవాడు ఎవరు? ఈ కసాండర్. తన భార్య పేరు సలోనిక. అయితే అది రాను తెస్సలోనిక అని పేరు మార్చబడింది. ఈ అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్పు. తన తండ్రి పేరు మీదుగా ఫిలిప్పి పట్టణాన్ని కట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుతాం కదా అది. కాబట్టి ఈ గ్రీకు సామ్రాజ్యంలో కొత్త నిబంధనకి ప్రత్యేకమైన సంబంధం ఉంది. పాత నిబంధన అంతా హెబ్రీ భాషలో రాయబడితే కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఈ అలెగ్జాండర్ ఏం చేశాడంటే, ఈ 30 సంవత్సరాల పరిపాలన కాలంలో గ్రీకు భాషని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయ్యింది గ్రీకు భాష. ఆ గ్రీకు భాష అందరికీ సామాన్య ప్రజలు కూడా సులువుగా మాట్లాడేవాళ్ళు. అందుకని కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది, అందరికీ అందాలనే ఉద్దేశంతో. సరే, పక్కన పెడదాం. కాబట్టి మొట్టమొదటి రాజు కసాండర్. ఈ కసాండర్ అనేవాడు మాసిదోనియా ప్రాంతాన్ని ఏలుబడి చేశాడు. మాసిదోనియా అంటే ఫిలిప్పి పట్టణం. మాసిదోనియా ప్రాంతాన్ని పరిపాలన చేశాడు ఈ కసాండర్. రెండవ వాడు లైసికస్. పేర్లు జాగ్రత్తగా రాసుకోండి. రెండవ వాడు గ్రీకు సామ్రాజ్యాన్ని భాగంగా చేసుకున్నవాడు రెండవ వాడు.
లైసిమేకస్. రెండవ వాడు లైసిమేకస్. ఈ లైసిమేకస్ మూడవ వాడు టాలమీ. ఈ టాలమీ ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసేవాడు. ఐగుప్తు ఈ టాలమీ. నాలుగవ వాడు సెల్యూకస్. ఈ సెల్యూకస్ అనేవాడు సిరియా దేశానికి రాజు. సిరియా, అలాగే సిరియా పక్కన ఏముంది, యోధా దేశాన్ని పరిపాలన చేసేవాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతులు 4 వారు రాజ్యాన్ని పంచుకున్నారు. ఒక అతను కసాండర్ మాసిడోనియా ప్రాంతాన్ని పరిపాలన చేసేవాడు. లైసిమేకస్ ఇతను మరొక ప్రాంతాన్ని పరిపాలన చేసేవాడు. టాలమీ ఐగుప్తును పరిపాలన చేసేవాడు. సెల్యూకస్ సిరియా యోధా దేశాన్ని పరిపాలన చేసే ఈ 4 రాజులు. మేకపోతుకి 4 కొమ్ములు పుట్టాయి. మొదటి కొమ్ము దాని యొక్క పుష్టి చేత అది ఇరిగిపోయింది. ఇరిగిపోతే 4 కొమ్ములు వచ్చాయి. ఈ 4 కొమ్ముల్లో ఈ టాలమీ ఐగుప్తుని పరిపాలన చేసేవాడు దక్షిణ దేశపు రాజు. ఈ టాలమీ దక్షిణ దేశపు రాజు. ఈ సెల్యూకస్ ఉత్తర దేశపు రాజు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కోట్లాడుకుంటూనే ఉంటారు. తక్కిన ఇద్దరు గొడవకు పోరు, అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అయితే ఈ టాలమీ ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే ఈ దక్షిణ దేశపు రాజు సెల్యూకస్ మీద పోరాటం చేసేవాడు. సెల్యూకస్ సిరియా మీద పరిపాలన చేసేవాడు. సిరియా మీద పరిపాలన చేస్తే మధ్యలో యూదా జనాంగం ఉండేది. ఈ టాలమీ దేవుని దేవాలయం ఉన్న పట్టణం యెరూషలేంని స్వాధీనపరుచుకోవాలని అనేక మార్లు సెల్యూకస్తో యుద్ధం చేసేవాడు. ఈ సెల్యూకస్ ఊరుకుంటాడే, నా భాగాన్ని ఎందుకు తీసుకుంటావరా, నా వాళ్ళు యూదులు అన్నట్టు ఈ సెల్యూకస్ కూడా టాలమీ మీద యుద్ధం చేసేవాడు. ఈ మధ్యలో దేవుని పరిశుద్ధ పట్టణము, ఆనంద పట్టణము నలిగిపోయేది. అదే మనం 8వ అధ్యాయంలో చదివినాం. ఈ 8వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఈ సెల్యూకస్ దాంట్లో మరలా సెల్యూకస్లు సెల్యూకస్ 1, సెల్యూకస్ 2, యాంటియోస్ ఎపిఫెనస్. ఫస్ట్ యాంటియోస్ 1, ఆ తర్వాత సెల్యూకస్ 2. ఇదంతా మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను, కానీ అయితే గుర్తుపెట్టుకోండి. సెల్యూకస్ 3, సెల్యూకస్ కాదు, యాంటియోకస్ 2, యాంటియోకస్. ఆ తర్వాత
3. ఆ తర్వాత సెల్యూకస్ 4. ఆ తర్వాత యాంటియోకస్ 4. ఎవరనుకుంటున్నారు వీళ్ళందరూ? ఇదిగో ఈ సెల్యూకస్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులు వీళ్ళు 8 మంది. సెల్యూకస్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులు. వీళ్ళు ఐగుప్తుతో యుద్ధం చేసేవాళ్ళు, ఎల్లప్పుడూ ఐగుప్తులతో యుద్ధం చేసేవాళ్ళు. ఈ సెల్యూకస్లు, యాంటియోకస్లు వీళ్ళు యుద్ధం చేసుకునేవాళ్ళు. టాలమీని పరిపాలన చేస్తూ, ఐగుప్తును పరిపాలన చేస్తున్న టాలమీలు, సెల్యూకస్లు, వీళ్ళిద్దరి మధ్యలో యూదా పట్టణము బహుశ్రమల పాలైంది. మనం చూసాం ఇందాక 8వ అధ్యాయంలో ఒక కొమ్ము విపరీతంగా ఆనంద దేశం మీదకి వచ్చింది అన్నాం. ఆ ఆనంద దేశం మీదకి వచ్చిన ఆ చివరి కొమ్ము ఎవడంటే యాంటియోకస్ ఎపిఫానస్ అంటారు అతని పేరు. యాంటియోకస్ ఎపిఫానస్. ఈ యాంటియోకస్ ఎపిఫానస్ అనేవాడు యూదా దేశంలో దేవుని దేవాలయంలో దాన్ని స్థానంలో విగ్రహాలు నిలిపాడు. బయలుదేవత ప్రతిమలు పెట్టాడు, పాడు చేశాడు దేవాలయాన్ని. బలి అర్పణను ఆపివేశాడు, అనుదిన బలుల్ని ఆపివేశాడు. ఎవరు? యాంటియోకస్ ఎపిఫానస్. యాంటియోకస్ 4 ఎపిఫానస్. యాంటియోకస్ ఎపిఫానస్ అనేవాడు బలిపీఠముని దేవాలయంలో కట్టాడు. మనందరికీ తెలుసు చరిత్ర. ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సొలొమోను కట్టిన దేవాలయాన్ని ఎవరు పడగొట్టారు? సొలొమోను కట్టిన దేవాలయాన్ని ఎవరు పడగొట్టారు? బబులోను రాజు నెబుకద్నెజర్. కరెక్ట్. ఆ తర్వాత 70 సంవత్సరాలు యూదులు బబులోను చెరలో ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాదియ పారసికుల సామ్రాజ్యాధినేత కోరేషుని దేవుడు బలపరిచి మరలా దేవాలయం కట్టబడింది. ఎజ్రా, నెహమ్యా కాలంలో మరలా యెరూషలేము దేవాలయం కట్టబడింది. ఆ తరువాత గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ యూదుల్ని స్వాధీనపరుచుకున్నాడు. ఆ స్వాధీనపరుచుకునే క్రమంలో యూదులు అలెగ్జాండర్ వశమైపోయారు కాబట్టి గ్రీకు సామ్రాజ్యంలో నుంచి 4 రాజ్యాలు వచ్చాయి. 4 రాజ్యాల్లో సెల్యూకస్ అనేవాడు, సెల్యూకస్ వంశము యాంటియోకస్ ఎపిఫానస్ అనేవాడు ఏం చేశాడంటే దేవాలయాన్ని సంపూర్ణంగా కూలదోల్చి దాంట్లో బలిపీఠాలు కట్టి విగ్రహాలు బట్టి హేయమైన వస్తువుని అక్కడ ఉంచాడు. దేవాలయాన్ని అపవిత్రపరిచాడు. ఈ హేయమైన వస్తువు కొంతమంది పంది మాంసాన్ని అక్కడ కాల్చారని కొంతమంది అంటారు. హేయమైన వస్తువు అనగానే వాస్తవంగా అన్యజనులు అన్య విగ్రహాలని దేవాలయంలో పెట్టడం. ఆ రోజున ఈ యాంటియోకస్ ఎపిఫానస్ అనేవాడు ఏం చేశాడంటే దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. బొమ్మల్ని అక్కడ పెట్టాడు. బొమ్మల ఆరాధన జరిగేది. బలి అర్పణ, అనుదిన బలులు, దేవాలయాన్ని అపవిత్రపరచడం, ఇదంతా కార్యక్రమాలు చేసిన వాడు యాంటియోకస్
ఎఫిఫినాస్ అనేవాడు బహుక్రూరుడు. వీడు ఎంత దుర్మార్గుడంటే దేవుణ్ణి పట్టించుకోడు. 11వ అధ్యాయం వీడు ఎలాంటి వాడో 11వ అధ్యాయంలో చెప్పబడింది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. కాబట్టి 8వ అధ్యాయము 11వ అధ్యాయము లింక్ అనమాట. అది పదకొండవ అధ్యాయము 30వ వచనం నుండి చదువుతాం. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన వ్యాకుల పడి అదిగో పరిశుద్ధ నిబంధన విషయమై అత్యాగ్రహం కలిగిన వాడై ఇష్టానుసారంగా జరిగించాడు దేవాలయం విషయంలో. అతడు మరలి విచారించాడు. సూర్యుడు లేచి చాలు అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనం కలగజేయు హే వస్తువు నిలవబెట్టించాడు. ఎవరు? యాంటియోకస్ ఎపిఫానస్ అనేవాడు. విగ్రహాలను పెట్టాడు, బొమ్మల్ని పెట్టాడా. అందుకు అతడు నిబంధనను అతిక్రమించే వారిని వశపరుచుకొని అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ యాంటియోకస్ ఎపిఫానస్ అనేవాడు ఏం చేశాడంటే యాజకత్వం, ప్రధాన యాజకులు ఎవరు ఉండాలా? ప్రధాన యాజకత్వము అహరోను కుటుంబీకులు చేయాల. అంతవరకు అహరోను కుటుంబీకులు ప్రధాన యాజకులుగా ఉన్నారు. ఉంటే ఈ యాంటియోకస్ ఎపిఫానస్ అనేవాడు ప్రధాన యాజకత్వాన్ని ఒక ఉద్యోగంగా మార్చేసి దాన్ని డబ్బులకి అమ్మడం ప్రారంభించాడు. ఎవడు ఎక్కువ డబ్బులు కడితే ఆ ప్రధాన యాజకత్వ ఉద్యోగాన్ని పొందుకునేటట్టు ఏర్పాటు చేశాడు. దాన్ని ఎదిరించిన ఒక అతను ఉన్నాడు, అతని పేరు జ్ఞాపకం రావట్లేదు. ఈ యాంటియోకస్ ఎపిఫానస్ ఎదిరించిన వాడు ఒక అతను ఉన్నాడు. ఎదిరించితే అతన్ని చంపేయించి అతనికి బదులుగా వేరొకరిని ప్రధాన యాజకునిగా ఉంచి ఆ దేవాలయాన్ని అపవిత్రం చేసేశాడు, యాజకత్వాన్ని అపవిత్రం చేసేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మత్తియా అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. మత్తియా అనే ఒక భక్తిపరుడు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ప్రధాన యాజకత్వాన్ని అమ్ముకుంటున్న యాంటియోకస్ ఎపిఫానస్ మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే ఈ మత్తియకి 4 కుమారులు ఉన్నారు. వాళ్లే మక్కాబీయులు అంటారు. మక్కాబీయులు. ఈ మక్కాబీయులు యాంటియోకస్ ఎపిఫానస్ మీద యుద్ధం చేసి గెలిచారు. దేవుని పక్షాన నిలబడిన వారు ఈ మక్కాబీయులు. మక్కాబీయుల చరిత్ర మనకు గ్రంథంలో దీంట్లో లేదు. రోమన్ కేథలిక్ బైబిల్ ఉంటుంది, దాంట్లో మక్కాబీయు 1, మక్కాబీయులు 2 అని 2 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల్లో ఈ చరిత్ర ఉంటుంది. ఈ మక్కాబీయులు యాంటియోకస్ ఎపిఫానస్ ని ఓడించేసి మరలా దేవుని మందిరాన్ని కడతారు, పునరుద్ధరిస్తారు. ఆ దేవుని మందిరాన్ని పునరుద్ధరించడమే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు అయిపోతుంది దానియేలు గ్రంథాన్ని ముగించబోతున్నా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ప్రత్యేకించి 12వ అధ్యాయం 1వ వచనం నుండి ఆ కాలమందు
ఆ కాలమందు ఈ జనుల పక్షమున నిలిచినట్టు మహా అధిపతి మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథములో దాఖలైన వారు తప్పించుకుంటారు. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. కొందరు నిత్య జీవము. ఎవరాళ్ళు? సమాధులు అంటే సమాధులు కాదు, అంటే యూదులైన వారు మరలా బలవంతులవుతారు, యూదా దేశము పునరుద్ధరింపబడతాది అని చెప్పడానికి సమాధుల్లో నుంచి కొంతమంది బయటకు వస్తారని చెప్పాడు. కాబట్టి మనుషులు దానియేలు గ్రంథాన్ని అపార్థం చేసుకొని మాట్లాడుతుంటారు. ఇదిగో సమాధుల్లో నుంచి బయటకు వస్తాడు నీతిమంతులు అని యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమవడానికి ఈ మాటలు చెప్తూ ఉంటారు. అపార్థం చేసుకున్న మాటలే, అవి సత్యం కాదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో సమాధుల్లో నుంచి బయటకు వచ్చిన వారు మక్కాబీయులు. ఈ మక్కాబీయులు పునరుద్ధరణ అంటే బలవంతులయ్యి దేవుని పక్షాన యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి అనేక మందిని బుద్ధిమంతులయ్యి అనేక మందిని నడిపిస్తారు వాళ్ళు. అయితే అక్కడ ఉంది 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిక్కలా సంచరించినందున తెలివి అధికమగును. అది మాట్లాడు గాబ్రియల్ చెప్పిన సమాచారం. కాబట్టి దానియేలు గ్రంథము 2వ భాగం మొత్తం ఈ 4 మహాసామ్రాజ్యాల యొక్క రాజకీయ పరిణామాల గురించి తెలియజేయబడుతుంది. ఈ రాజకీయ పరిణామాలలో దేవుని ప్రజలైన యూదులు హింసింపబడతారు. అయినప్పటికీ దేవుడు వారికి బలపరిచి వారిని కాపాడతాడు. ఎందుకంటే దావీదు సంతానంలో నుంచి ఎవరు రావాలా? యేసు ప్రభు రావాలా. యూదులు అంతరించిపోతే యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి యూదా దేశాన్ని కాపాడుతూ ఉంటాడనమాట. ఎన్ని పరిణామాలు, ఎన్ని రాజకీయాలు, ఎన్ని సామ్రాజ్యాలు పోయినా యూదా దేశాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఆ యూదా దేశాన్ని కాపాడడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యూదా దేశంలో నుండి మెస్సియా రావాలి అది సమాచారం. కాబట్టి ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో మనం చూసినట్టు 4 మహాసామ్రాజ్యాలు, ఆ సామ్రాజ్యాల గురించి మాట్లాడాడు. 8వ అధ్యాయంలో పొట్టేలు మేకపోతు గురించి మాట్లాడాడు. ప్రత్యేకించి ఆ మేకపోతు యొక్క పరిస్థితులు మాట్లాడాడు. మేకపోతు అంటే గ్రీకు సామ్రాజ్యం యొక్క రాజులు, ఆ పరిపాలన విధానము మాట్లాడబడింది. ఇదంతా అయిపోయిన తర్వాత 9వ అధ్యాయంలో దానియేలు ఏం చేశాడంటే దీన్ని చూచి, అప్పటికే బబులోను ఏలుబడి 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాలు అయిపోయింది. కోరేష్ పరిపాలనకు వచ్చాడు 9వ అధ్యాయంలో. కోరేష్ పరిపాలనకు రాగానే దానియేలు ప్రవక్త ఇర్మియా గ్రంథాన్ని చదివాడు. ఇర్మియా గ్రంథాన్ని చదివితే ఇర్మియా గ్రంథంలో బబులోను చెర 70 సంవత్సరాలు, ఆ తర్వాత దేవుడు వారిని విడిపిస్తాడని రాయబడింది. రాయబడిన ఆ మాట ప్రకారంగా దానియేలు ఏం చేస్తాడంటే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. 9వ అధ్యాయము దానియేలు యొక్క ప్రార్థన. ఈ 9వ అధ్యాయంలో ప్రత్యేకించి దానియేలు ప్రార్థన చేస్తాయా, మేము పాపులమండి, మీరు గనులు, ఉత్తములు, నీతిమంతులు, దేవా మా పాపములను క్షమించండి. దానియేలు ఏం పాపం చేయలా, కానీ తన ప్రజల గురించి పాపము ఒప్పుకుంటూ ఉంటాడు. తన ప్రజల గురించి పాపాన్ని ఒప్పుకుంటూ
తాను ఒక పాపిగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. 9వ అధ్యాయం అయిపోయిన తర్వాత 10, 11, 12 ఈ 3 అధ్యాయాలు ప్రత్యేకంగా 11వ అధ్యాయం ఈ 11వ అధ్యాయంలో దక్షిణ దేశపు రాజు, ఉత్తరపు దేశపు రాజు, వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయ హత్యలు, వీరిద్దరి మధ్యలో రాజకీయ వివాహాలు, ఇవన్నీ మాట్లాడబడింది 11వ అధ్యాయంలో. ఈ టాలమీలకి, ఈ సెల్యూకస్లకి యుద్ధం అన్నమాట. ఈ దక్షిణ దేశపు రాజు ఎవరు? టాలమీ. టాలమీ సంతానమే టాలమీలు. టాలమీ యొక్క సంతానం నుండి వచ్చిన వాళ్ళు టాలమీలు. ఈ టాలమీలు దక్షిణ దేశపు రాజులు. ఈ సిరియా దేశపు రాజులు సెల్యూకస్లు, వీళ్ళు ఉత్తర దేశపు రాజులు. దక్షిణ దేశపు రాజులు, ఉత్తర దేశపు రాజులు పోట్లాట, యుద్ధం చేసుకుంటున్నారు. ఈ యుద్ధంలో మనం అప్పుడప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం. వివాహాలు కేవలం శత్రువుని అంతమొందించడానికి ఈ దక్షిణపు దేశపు రాజు తన కుమార్తెని ఉత్తరపు దేశపు రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దేనికోసం? శత్రువుని అంతమొందించడానికి, ప్రేమతో కాదు. ఆ తర్వాత ఉత్తరపు దేశపు రాజు దక్షిణపు దేశపు రాజు కుమారుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. ఇలాగా రాజకీయ వివాహాలు, రాజకీయ హత్యలు ఇవన్నీ జరుగుతాయి. ఇది గ్రీక్ సామ్రాజ్యంలో జరిగే రాజకీయ పరిణామాలు. ఈ గ్రీక్ సామ్రాజ్యంలో జరిగే రాజకీయ పరిణామాల్లో చివరి వాడు యాంటియోకస్ ఎపిఫెనస్. ఈ యాంటియోకస్ ఎపిఫెనస్ పరిపాలన కాలంలోనే ఈ మక్కాబీయులు వచ్చి యాంటియోకస్ ఎపిఫెనస్ ను ఓడిస్తారు. ఓడించితే రోమా చక్రవర్తి ఒకడు పాంపు అనేవాడు. పాంపు రోమా చక్రవర్తి. ఈ పాంపు అనేవాడు ఏం చేస్తాడనమాట, సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడు. రోమా సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు పాంపు. ఆ రోమా సామ్రాజ్యంలో ఎంతమంది రాజులు వస్తారని చదివాం మనం? 10 మంది రాజులు వస్తారు. ఆ 10 మంది రాజుల్లో ప్రత్యేకించి ఆ 10 మంది రాజులు పేర్లు చెప్తాను, రాసుకోండి. ఆ 10 మంది రాజుల పేర్లు కూడా రోమా రాజులు 10 మంది. పాంపు తర్వాత అగస్టస్. మొదటివాడు అగస్టస్. రెండవ వాడు తిబెరి. మూడవ వాడు కాలిగులా. నాలుగవ వాడు ట్రాలియస్. పెన్ను పడట్లేదు. ట్రాలియస్. ఐదవ వాడు క్రూరుడు నీరో చక్రవర్తి. పౌలుని తల తీయించిన వాడు ఇతనే. పేతురుని ఎక్స్ ఆకారంలో శిలువ వేయించిన వాడు కూడా ఈ నీరో చక్రవర్తి. అపోస్తలుని హింసించిన వాడు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని హింసించిన వారిలో ఒకడు నీరో చక్రవర్తి. ఆరో వాడు గాల్బా. ఏడో వాడు ఓతో. మనము 7వ అధ్యాయంలో
ఇనుప దంతాలు కలిగిన ఒక విచిత్రమైన జంతువు. ఆ జంతువుకి 10 కొమ్ములు ఉన్నాయని చేశాం. ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు తీసేయబడి ఒక చిన్న కొమ్ము పుట్టిందని చదివాం. ఈ 3 కొమ్ములు పోయాయి. నీరో, గాల్బో, ఓతో పోయిన తర్వాత వెస్పేషియన్ అనేవాడు వచ్చాడు. వెస్పేషియన్ ఈ వెస్పేషియన్ అనేవాడు క్రీస్తు ప్రభు సంఘాన్ని బహు ఘోరంగా చిత్రహింస పెట్టాడు. ఈ వెస్పేషియన్ కుమారుడే టైటస్. ఈ టైటస్ అనేవాడు ఏం చేశాడంటే, యేసు ప్రభు చెప్పినట్టు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్రీస్తు శకం 70లో యెరూషలేముని నాశనం చేసినవాడు, యెరూషలేం దేవాలయాన్ని నాశనం చేసినవాడు టైటస్. క్షమించండి, విక్టోరియా రాయలేదు కదా నేను. 8వది విక్టోరియస్. క్షమించండి, విక్టోరియన్ లేదా విక్టోరియస్. ఆ తర్వాత వెస్పేషియన్. క్షమించండి నన్ను, వెస్పేషియన్. ఆ తర్వాత 10వ వాడు టైటస్ అనేవాడు. అది సమాచారం. క్రీస్తు శకం 70లో టైటస్ అనేవాడు యెరూషలేముని నాశనం చేశాడు, దేవాలయాన్ని పాడు చేసేసాడు. ఇది దానియేలు గ్రంథంలో ఉన్న 4 మహాసామ్రాజ్యాలు. ఆ 4 మహాసామ్రాజ్యాల యొక్క రాజకీయ పరిణామాలు, ఆ 4 మహాసామ్రాజ్యాల్లో పరిపాలన చేసిన రాజులు వీళ్ళు. కాబట్టి దానియేలు గ్రంథం చదివితే క్రొత్త నిబంధన చరిత్ర నీకు అర్థమైపోతుంది. రోమా సామ్రాజ్య కాలంలో క్రీస్తు ప్రభు పుట్టాడు. క్రీస్తు ప్రభు ఎవరి కాలంలో పుట్టాడు తెలిసిన మీకు? క్రీస్తు ప్రభు ఎవరి కాలంలో పుట్టాడు? లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబెరి కైసరు ఏలుబడిలో యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు పుడితే ఆయన 33.5 సంవత్సరాలు బతికాడు. ఆయన సిలువ వేయబడింది ఎవరి కాలంలో? సిలువ వేయబడింది కలిగుల కాలంలో. అప్పుడు రోమా గవర్నర్ ఎవరు? పిలాతు. పిలాతు యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించేశాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 33లో సంఘం ఏర్పాటు చేయబడింది. దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చింది. 3000 మందితో ప్రారంభించబడింది. సంఘం ఏర్పడిన తర్వాత ఈ నీరో చక్రవర్తి అనేవాడు క్రీస్తు శకము 54 నుండి 64 వరకు పరిపాలన, క్షమించండి 68, 54 నుంచి 68 వరకు పరిపాలన చేశాడు ఈ నీరో చక్రవర్తి. అప్పటికి సంఘం ఆరంభించబడింది. సంఘము అపోస్తలుల బోధతో నింపబడింది. సంఘ పెద్దలు ఏర్పడ్డారు. ఫిలిప్పీ సంఘం, రోమా సంఘం, ఈ సంఘాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఈ నీరో చక్రవర్తి తనకున్న ఒక దుష్ట స్వభావం ఏంటంటే, ఎదుటోడు నష్టపోతూ ఉంటే ఇతడు ఆనందించేవాడు, పిడేలు వాయించుకునేవాడు. పిడేలు వాయించుకుంటున్నప్పుడు ఎదుటోడు కాల్చబడుతూ ఉంటే సంతోషించేవాడు. అలాంటి దుర్మార్గుడు. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. కాబట్టి మీరేం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథాన్ని ఈ రూపంలో చదవాల. చదివి, ఇదిగో నేను చెప్పాను కదా ఇప్పుడు చరిత్ర అంతా, ఆ చరిత్ర ప్రకారంగా మీరు రాసుకొని రావాలి. పొట్టేలు అంటే ఎవరు, మేకపోత అంటే ఎవరు, దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు, ఇవంతా మీరు చదువుకొని రాసుకొని రావాలి. అప్పుడు దానియేలు గ్రంథం మీకు అర్థమైనట్టు లెక్క, లేకపోతే లేదు. ఆ రూపంలో మీరు చదువుకొని దాన్ని రాసుకొని రావాలని ప్రేమతో మనకి చేస్తూ
నేను ఇంతటితో ఈ సందేశాన్ని ముగించుకుంటాం. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు నాయన. ప్రపంచ రాజ్యములన్నిటిపైన సర్వాధిపత్యం కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు మా నాయన. తండ్రి, ఎంత అద్భుతమైన మీ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. ప్రపంచముల చరిత్ర, భవిష్యత్తు సమస్తమును మీ గ్రంథంలో రాయించినందుకు మీకు స్తోత్రములు నాయన. దయతో కనికరించండి మా తండ్రి. మీ గ్రంథమును గ్రంథంగా అర్థం చేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. తెలివిని, జ్ఞానమును మాకు ప్రసాదించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాయన. క్రొత్త నిబంధన సంబంధులుగా మమ్మల్ని క్రీస్తు యేసు రక్తం చేత పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఉంచిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి నాయన. మీ అధికారానికి, మీరు పంపించిన క్రీస్తు యేసు యొక్క అధికారానికి మేము ఎల్లప్పుడూ లోబడి బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన. మీకు విరోధంగా మేమేం పాపం చేయకోకుండా మీ వాక్యం చేత మేము భద్రపరచబడడానికి సహాయం అనుగ్రహించండి నాయన. కేవలము మీ గ్రంథాన్ని తెలుసుకున్నట్టు మాత్రమే కాకుండా, తెలుసుకున్న వాక్య ప్రకారంగా మా జీవితాలలో మీ యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి న్యాయము, నీతి అనుసరించుతూ బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి మా తండ్రి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనవలనని, మీ రాజ్యంలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. మీ రాజ్యంలో నమ్మకస్తులుగా నిలిచి ఉండడానికి సహాయం అనుగ్రహించండి. భౌతికమైన పరిస్థితులకి భయపడి నాయన, మీకు విరోధంగా మేము పాపం చేయకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించండి నా తండ్రి. సొంత గుడిపాడు క్రీస్తు ప్రభు సంఘము ఆత్మ సంబంధంగా వృద్ధి పొందడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మా ప్రియులు సహోదరులు చేసిన అపరాధమును మేము గద్దించి ఉండగా మా తండ్రి, దయతో ఆయనకు మారు మనసును దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ వాక్యములకు లోబడి నాయన, మీ అందు విశ్వాసం కలిగి నడుచుకోవడానికి మారు మనసు పొందగలుగునట్లు దయ ఉంచండి మా తండ్రి నాయన. సంఘము చదిరిపోక విశ్వాసంలో నిలిచి మా తండ్రి వృద్ధి పొందడానికి సహాయం అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాయన, ప్రాణాపాయ స్థితిలో సైతము మీ అందరి విశ్వాసమును నమ్మకంగా చేపట్టడానికి సహాయం అనుగ్రహించండి మా తండ్రి నాయన. మా ప్రభు అయిన యేసుకి మేము నమ్మకంగా బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించండి. రక్తం ఇచ్చి మా ప్రభు మమ్మల్ని కొన్నట్టుగా మేమును మా ప్రాణమును సైతం పణంగా పెట్టి మా ప్రభు కొరకు బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించండి మా తండ్రి. భౌతికమైన వాటిని ఆలోచన చేసుకొని ఆత్మ సంబంధమైన మీరు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలని మేము తృణీకరించుకోకుండా నాయన, ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడి బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించవాలని, ఇటు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి నా తండ్రి మీరు అనుగ్రహించిన ఇటు వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రములు సమర్పించుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనవాలని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.